ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన భారత జట్టు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమిండియా సొంత గడ్డపై ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్లలో తలపడనుంది. 5 టీ20లు, 3 వన్డేల సిరీస్లో పర్యటన జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 22న కోల్కతా వేదికగా జరుగుతున్న తొలి టీ20తో ఇంగ్లీష్ జట్టు భారత్ పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్లకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తుంది. అతడు నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. జస్ప్రీత్ బుమ్రా గత కొంతకాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడికి విశ్రాంతి అవసరం. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతడు మళ్లీ ఐపీఎల్ కూడా ఆడనున్నాడు. కాబట్టి జస్ప్రీత్ పై వర్క్లోడ్ తగ్గించాలని నిర్ణయించాము. అతడు ప్రస్తుతం టీ20లపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇంగ్లాండ్తో వైట్ బాల్ సిరీస్లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నామని సాధారణ బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆడనున్నారు. తొలుత వీరు విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా ఈ సిరీస్ ఈ సీనియర్ ద్వయం ఇంగ్లాండ్తో వన్డేల్లో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజాలు ప్రస్తుతం ఫెయిల్ ఆఫ్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్, కోహ్లీ నిరాశపరిచారు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ లో ఆడి తమ రిథంను పొందాలని కెప్టెన్, మాజీ కెప్టెన్ ఇద్దరు భావిస్తున్నారు. అదేవిధంగా ఈ వన్డే సిరీస్ తో వెటరన్ పేసర్ మహమ్మద్ షమి, స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.